వాస్తవంగా బంగారపు వ్యాపారుల మాఫియా తయారైందేమో అంతర్జాతీయంగా అది మాఫియాగానే ఉంటుంది. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే ఇదివరకు బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగిపోయినాయి. ఈ ఏడాదిలో 32% పెంచేశారు. అంటే ఓసారి పెరిగిన దానికి ఒక 1000, 2000, 3000 తగ్గుతుంది కానీ ఏకంగా 10,000, 20,000 తగ్గదు కదా. అది ఒక మాఫియా గేమ్ నడుపుతుంది. బైడెన్ టైంలో ప్రారంభమైన గేమ్ ఇప్పటిదాకా నడుస్తుంది. ఇప్పుడు ఇంకొక విచిత్రమైన టర్న్ తీసుకున్నారు. అప్పట్లో ఏం చెప్పుకొచ్చారు, బంగారం ధరలు ఎందుకు పెరిగిపోయినాయి అంటే గత 2-3 ఏళ్ల నుంచి కూడా రష్యా ఉక్రెయిన్ యుద్ధము, ఉత్తర కొరియా దక్షిణ కొరియా మధ్య యుద్ధ వాతావరణం, చైనాకి తైవాన్కి మధ్యన యుద్ధ వాతావరణం, అట్లాగే ఇజ్రాయెల్కి పాలస్తీనాకి మధ్యన యుద్ధం, ఇలాంటి కథలు చెప్పారు. ఇప్పుడు అన్ని యుద్ధాలు ఆగిపోయినాయి. ప్రపంచంలో యుద్ధాలు ఇంకేమీ లేవు. అన్ని యుద్ధాలని ఆపేసింది అమెరికా. ఈవెన్ వాళ్ళు ఒప్పుకోనంటే కూడా ఇది ఒప్పుకోవట్లేదు. అట్లాంటి సిచ్యుయేషన్లో భారీగా పడిపోవాలి కదా బంగారం. ఇప్పుడు 60,000కో 70,000కో పడిపోవాలి కదా, కానీ బంగారం రేట్లు పెరిగిపోతున్నాయి అంటది. అంటే ఎందుకు పెరుగుతున్నాయి అంటే ట్రంప్ తీసుకునే నిర్ణయాల వల్ల. ట్రంప్ తీసుకునే నిర్ణయానికి బంగారం కొట్టోడికి ఏంటి సంబంధం, బంగారం వ్యాపారానికి ఏంటి సంబంధం? ఏ దేశంలోనైనా గనులు ఏమన్నా ట్రంప్ ఆపిచ్చాడా, బంగారం గనులు తవ్వకాలు ఏమైనా ఆపించాడా, లేదా అంతర్జాతీయంగా ఏమన్నా వాణిజ్య సదుపాయాలు ఏమైనా ఆపించాడా, లేకపోతే కనుక అంతర్జాతీయంగా మరి ఏదైనా ఆపించాడా? వ్యాపారస్తులకి ఈవెన్ కొనుగోలుదారులు కొనుగోలు చేసిన వాళ్ళకి కూడా అదో ఫీలింగ్ ఉంటుంది. ఆ రేటు పెరిగింది అంతే రేంజ్లో ఉంటే మన దగ్గర ఉన్న బంగారం రేటు అట్టు ఉంటుంది కదా. కొనబోయేవాడికి కష్టం, కొన్నటువంటి వాడికి మాత్రం అది హాయి. కాబట్టి దాన్ని అడ్డం పెట్టుకుని సాగుతున్నటువంటి తంతులాగా కనబడుతుంది. ఇది ముగింపు లేని మాఫియా వ్యవహారంలాగా కనబడుతుంది.